థ్యాంక్ యూ. సో ఈ శ్లోకము లాస్ట్ వీక్ చేసామండి. కృష్ణుడు ఏమంటున్నాడు అది చూద్దాం. అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురన్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి శపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పదాన్ శ్రీ విశాఖాన్వితం గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే వంచాకల్పతృభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివసది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగం లంఘయతే గిరిం యత్కృపాతమం మంద శిఖరాంధ్రతారణం పరమానందమాధవ శ్రీ చైతన్యేశ్వరం. హరే కృష్ణ. సో లాస్ట్ వీక్ మనం భూమి రాపో అనలో వాయకమ్మనోబుద్ధరేవ అహంకారమితిమ్మ భిన్నా ప్రకృతి రష్టదా అని చెప్పి చదివాం. అంటే అర్జున భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం ఇవి నీకు తెలుసుకో నా తాలూకా భిన్న అంటే సపరేటెడ్ యూనో నా తాలూకా వేరైన భౌతిక శక్తులు అంటున్నాడు కృష్ణుడు. మీ అందరికి శక్తులు ఉన్నాయి. ఏ కారు ఉంది? ఏదో కారు ఉంది, టొయోటా కారు ఉంది, మీ బ్యాంక్ అకౌంట్ ఉంది, మీ జాబ్ ఉంది, మీకు ఇల్లు ఉంది, అవన్నీ మీ శక్తులు. అలాగా కృష్ణుడు అంటున్నాడు అంటే ఇవి నా శక్తులే అంటున్నాడు. అర్థమవుతుంది? అర్థం అందరికి? సో ఇప్పుడు మీ డబ్బులు వచ్చి మీ బ్యాంక్ అకౌంట్ పక్క వాళ్ళు నాదని చెప్పలేరు కదా, అది మీది. అలాగా కృష్ణుడు ఏమంటాడు భగవద్గీతలో, ఇవన్నీ నా శక్తులు అంటే నేను సృష్టించిన శక్తులు. మీరు బ్యాంక్ అకౌంట్ కష్టపడి బిల్డ్ చేస్తే అది మీది, వేరే వాళ్ళు కాదు. అలాగా భగవంతుడు కృష్ణుడు సృష్టించిన శక్తులు అంటున్నాడు కృష్ణుడు. ఇప్పుడు ఇవాళ చూద్దాం, దీనికి ప్రెజెంటేషన్ ఉందండి. సో మై రిక్వెస్ట్ సిన్సియర్ గా ఫోకస్ చేసుకునండి. ఇప్పుడు ఎవరు రిపీట్ ఆఫ్టర్ మీ, అన్మ్యూట్ యువర్ ఫోన్స్. అపరేయం మితస్త్వన్యం ప్రకృతిం విద్ధి మే పరాం దేవభూత మహాబాహో ఏదం ధార్యతే జగత్. ఒకళ్ళు ట్రాన్స్లేషన్ చదువుతారా? Please continue. Besides these, O mighty armed Arjuna, there is another superior energy of mind, which comprises the living entities who are exploiting the resources of the material inferior nature. Then translation ఏంటంటే, ఈ 8 శక్తులు నా 8 శక్తులు కాకుండా అర్జున, దేర్ ఇంకో సుపీరియర్ శక్తి ఉంది, హయ్యర్ శక్తి ఉంది. అది ఏంటది? ఆ శక్తి ఏంటి? జీవులందరూ, మీరు, నేను, ఈ ప్రపంచంలో జీవులందరూ, ఒక్కొక్క నక్క, పిల్లి, 7.730 కోట్ల జనాభా, జంతువులన్నీ, అవన్నీ కృష్ణుడు ఏమంటున్నాడు? నా తాలూకా హయ్యర్ ఎనర్జీ అంటున్నాడు. కానీ వీళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఒక్క లైన్ మీకు అర్థమైతే మీ జీవితం మారిపోతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే, మనం
ఈ భూమి భౌతిక ప్రకృతిలో ఉన్న ఆహ్, వనరులు అంటే రిసోర్సెస్. లేదంటే ఈ ప్రపంచంలో ఉన్న రిసోర్సెస్‌ని ఈ ప్రపంచంలో ఉన్న వాటిని మనం ఎంతలా వాడుకుంటే మంచిదో అంతలా వాడుకోవడానికి ప్రయత్నిస్తా ఉంటారు. అర్థమవుతుందా? కృష్ణుడు మన గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు మన గురించి? ఈ ప్రపంచంలో ఎంత వీలైతే అంత మనం దోచేద్దాం. యూనో ఎక్స్‌ప్లాయిట్ అనే వర్డ్ ఉంది అక్కడ. ఎంత వీలైతే అంత బ్యాంక్‌లో దాచేద్దాం. ఎంత వీలైతే అంత. ముందు నాకు, తర్వాత నా కుటుంబానికి, తర్వాత మా మా ఫ్యామిలీకి, ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీకి, దాని తర్వాత మా మా సొసైటీకి, తర్వాత లేదంటే మా నేషన్‌కి. నేను, నాది, నాకు. కృష్ణుడు మన గురించి మాట్లాడుతున్నాడండి. వింటున్నారా అందరూ? వింటున్నాం ప్రభుజీ. Yes, Prabhuji. Yes, Prabhu. మన గురించి చెప్తున్నాడు కృష్ణుడికి. మనకి మన తాలూకా స్వభావం ఏంటంటే, ఈ ప్రకృతిలో ఉన్న ఆహ్, ఈ ప్రకృతిలో ఉన్న వాటన్నిటిని ఎలాగ మనం వాడుకోవాలి? భూమిని ఎంత కన్నం పెట్టి, ఎంత ఎక్కువ పెట్రోల్ తీసేయాలి? లేదు ఏదో తీయగా మాట్లాడి వేరే వాళ్ళని మనం ఎలాగ ఎక్స్‌ప్లాయిట్ చేయాలి? గాలిలోని లేదా ఆకాశంలోని యూనో యూరప్ అయిపోయింది. యూరప్ అయిపోయిన తర్వాత కొత్త భూమి ఏమైనా ఉందా? ఇండియా ఉంది. ఇండియా కొనుక్కోవడంలో వాస్కో డి గామా ఏం చేసాడు? వాస్కో డి గామా కాదు సారీ. కొలంబస్ ఏం చేసాడు? అమెరికా కొనుక్కున్నాడు. అయితే అమెరికా బాగుంది. ఇక్కడి నుంచి ఇప్పుడు మనకి యూరోప్‌లో ఉన్న రిసోర్సెస్ యూరోప్‌లో ఉన్న ఆయిలు, భూమి చాలలేదు. అమెరికా సరే అమెరికా అయిపోయింది. ఇప్పుడేంటంటే మార్స్. అందుకని కృష్ణ ఏమంటున్నాడు? మన గురించి చెప్తున్నాడు. ఒక్కళ్ళు ట్రాన్స్‌లేషన్ చదవండి ఒక్కొక్క పేరా ఒకళ్ళు. Here it is clearly mentioned that living entities belongs to the superior nature of the Supreme Lord. The inferior energy is matter manifested in different elements, namely earth, water, fire, air, ether, mind, intelligence, and false ego. Both forms of material nature, namely gross, earth, etc., subtle, mind, etc., are the products of the inferior energy. The living entities who are exploiting these inferior energies for different purposes are the superior energy of the Supreme Lord. And it is due to this energy that the entire material world controlled by entire material world functions. The cosmic manifestation has no power to act unless it is moved by the superior energy, the living entity. Energies are always controlled by the energetic, and therefore the living entities are always controlled by the Lord. They have no independent existence. They are never equally powerful as unintelligent man think. The distinction between the entities and the Lord is described in Srimad Mahabhagavatam as follows. Okay, next one. Can somebody read second para, please? Anybody can read. O Supreme Eternal, if the embodied living entities were eternal and all pervading like you, then they would not be under your control. But if the living entities are accepted as minute energies of your lordship, then they are at once subject to your supreme control. Therefore, real liberation entails surrender by the living entities to your control, and that surrender will make them happy. In that constitutional position, only can they be rulers. Therefore, men with limited knowledge who advocate the monistic theory that God and the living entities are equal in all respects are actually guided by the faulty and polluted opinion. Can somebody read the third paragraph? Anyone?
The Supreme Lord Krishna is the only controller, and all living entities are controlled by him. These living entities are his superior energy because the quality of their existence is one and the same with the Supreme, but they are never equal to the Lord in quantity of power. While exploiting the gross and subtle inferior energy matter, the superior energy, the living entity forgets his real spiritual mind and intelligence. This forgetfulness is due to the influence of matter upon the living entity. But when the living entity becomes free from the influence of the illusory material energy, he attains the stage called mukti or liberation. The false ego, under the influence of material illusion, thinks, I am matter and material acquisitions are mine. His actual position is realized when he is liberated from all material ideas, including the conception of his becoming one in all respects with God. Therefore, one may conclude that that Gita confirms the living entity to be only one of the multi-energies of Krishna, and when this energy is freed from material contamination, it becomes fully Krishna conscious or liberated. థ్యాంక్ యూ అమ్మా. సో మీకు ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు కానీ వీల్ ఎక్స్ప్లెయిన్ టుడే. ఐ షేర్ ద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఆల్సో. సో కృష్ణుడు ఏమంటున్నాడు, ఈ భూమి, అగ్ని, ఆకాశం, నీరు, భూమి రాపనలో వాయు, మనస్సు, బుద్ధి, అహంకారం, అది కాకుండా ఇంకొక శక్తి ఉంది నా దగ్గర. ఎవరది అంటే మనం. అంటే మనం కూడా కృష్ణుడి తాలూకా శక్తులండి. అర్థమవుతుంది లేదా? ఇప్పుడు ఏం కనిపిస్తుంది చెప్పండి. ప్రెజెంటేషన్ కనిపిస్తుందా? అనిపిస్తుంది ప్రభు. Yes, Prabhuji. చాలా జాగ్రత్త వినండి ప్లీజ్. సో కృష్ణుడికి పరాశ శక్తిర వివిధ శ్రూయతే స్వాభావికి జ్ఞాన బాలక్రియాచ. సో ఇదేంటంటే పురాణాల్లో ఉంటుంది, యాక్చువల్ విష్ణు పురాణం. సో కృష్ణుడికి లేదా వేరే మాట, భగవంతుడికి 3 శక్తులు ఉంటాయంట. ఇంపార్టెంట్, ఎన్నో ఉంటాయి, అనంతమైన శక్తులు ఉంటాయి, కానీ అందులో 3 ముఖ్యమైనవి. ఫస్ట్ ఏంటి? అంతరంగ శక్తి, 2 తటస్థ శక్తి, 3 బహిరంగ శక్తి. దీన్ని పరా ప్రకృతి, అపరా ప్రకృతి అంటారు. జీవుని మనం ఇప్పుడు, అందుకని అంతరంగ శక్తి అంటే స్పిరిచువల్ ఎనర్జీ. వింటున్నారా? తటస్థ శక్తి అంటే మనం జీవులవి. అంతరంగ శక్తి అంటే స్పిరిచువల్ ఎనర్జీ. వైకుంఠ లోకాల్లో ఉంటుందండి ఇదంతా. ఎక్కడ ఉంటుంది? వైకుంఠ లోకాల్లో ఉంటది. వైకుంఠ లోకాలన్నీ కూడా ఫుల్లీ కాన్షియస్, మ్యాటరే ఉండదు అక్కడ. అంతా చైతన్యమే, అంతా చైతన్యమయమే, సచిదానంద స్వరూపమే. అది వైకుంఠ లోకాలు, స్పిరిచువల్ వరల్డ్ లో ఉంటది. యాక్చువల్ గా ఆధ్యాత్మిక జగత్తు కృష్ణలోకంలోను వైకుంఠ లోకాల్లోనే ఈ స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుంది. అర్థమవుతుందా? అక్కడ మ్యాంగో కూడా కాన్షియసే, ఏది చెట్లు కూడా కాన్షియసే, కల్పవృక్షాలు. మీరు వెళ్ళిపోతుంటే చెట్టు అడ్డు వచ్చింది అనుకోండి, చెట్టు కొంచెం పక్క తప్పుకుంటుంది యాక్చువల్గా. వింటున్నారా? పాలు మరిగిస్తున్నారు మీరు, నేను మళ్ళీ వస్తాను మరిగించే వరకు పొంగిపోకండి అంటే పొంగిపోవు. అలాగంటే వింటున్నారా? వింటున్నాం ప్రభుజీ. అక్కడ అంతా కాన్షియస్. మనకి తెలియదు, ఎందుకంటే మనం డెడ్ మ్యాటర్ తో డీల్ చేయడం అలవాటు అయిపోయింది మనకి. మనకి మండే తర్వాత ఫ్రైడే, మండే తర్వాత సండే, సండే తర్వాత మండే తర్వాత సండే తర్వాత మండే. అందుకని మనం ఊహించలేము అది, కానీ ఉంది. కృష్ణుడు 15th చాప్టర్ లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు దీని గురించి, అప్పుడు వచ్చినప్పుడు చూద్దాం. అందుకని మీకు చెప్పాను, ఇక్కడి నుంచి శ్లోకాలు చాలా సీరియస్. ఫస్ట్ 6 చాప్టర్స్ కృష్ణుడికి మనకి సంబంధం, నెక్స్ట్ అన్ని 7th నుంచి భక్తి యోగం అనమాట మొత్తం. సో తటస్థ శక్తి అంటే మార్జినల్, అంటే ఎవరో
కోటాను కోట్ల జీవులు మన తాలూకా స్వభావం ఏంటి? సచ్చిదానంద స్వరూపం. మనం కూడా మీరందరూ గుర్తుందో చూసాం మనం. మన ఆత్మ శరీరం వేరు, ఆత్మ వేరు, రైట్? మన ఎవరం? శరీరం కాదు ఆత్మ. ఆత్మ తాలూకా లక్షణాలు ఏంటి? ఎప్పుడు ఉండదు ఆత్మ. చిత్త జ్ఞానం, పరిపూర్ణ జ్ఞానం ఉంటుంది మనకి. ఆనందంగా ఉండడం మన స్వభావం. వేదాంత సూత్రం ఏముంటుంది? ఆనందమయో అభ్యాసాత్. అంటే ఆనందంగా ఉండడానికి మనం ప్రయత్నిస్తాం. గులాబ్ జామును లేదా రసగుల్లా, యూనో ఏది మనకు ఆనందం వస్తుందో దాన్ని చేయడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఆనందంగా ఉండడం ఆత్మ తాలూకా స్వభావం కాబట్టి. యూనో కానీ శరీరం ఉంది మనకి. మన శరీరం మాత్రం సచ్చిదానంద స్వరూపం కాదు. ఆత్మ అయితే సచ్చిదానంద స్వరూపం, ఆత్మ కాన్షియస్, కానీ శరీరం డెడ్. అందుకనే చనిపోయిన వెంటనే చెయ్యిలా ఉండిపోయింది అనుకోండి, అలా ఉండిపోతుంది. మా నాన్నగారు చనిపోయినప్పుడు చెయ్యి ఆయన ఇలా ఆ ఉంగరం తీయడానికి నేను వెళ్తే వాడు కుర్రాడు, నేను ట్రై చేసి ఎంతకి లాగలేకపోయాను యాక్చువల్. సో ఎవరో గట్టిగా తీసుకుని ఆ ఉంగరం తీస్తే నేను రాలేదు. 35 ఏళ్ళు అయింది యాక్చువల్. సో శరీరం మట్టిలోంచి వస్తుంది, మట్టిలోకి వెళ్ళిపోతుంది. భూమి, ఈ పంచభూతాలు నుంచి మనం సృష్టింపబడ్డాం. మన శరీరం, మనం కాదు, సారీ, మన శరీరం సృష్టింపబడింది. అందుకని పంచభూతాల్లోనే కలిసిపోతుంది. మనం దహనం చేస్తారు, మట్టి కొంచెం బూడిద మిగులుతుంది. యూనో భూమి నీళ్లు, యూనో మన శరీరంలో 70% నీళ్ళే. మీకు తెలుసా అది? వెంకట దోళ్ళ ప్రభు తెలుసు. 70% అంటే మీరు వాటర్ బ్యాగ్. వెంకట ప్రభు ఎవరు మీరంటే మేము వాటర్ బ్యాగ్ 70% అంటారు మీరు? అనరు. 72% వాటరే. మీ కారుకి యాక్సిడెంట్ అయితే $25,000 కారు, సారీ $50,000 కారు, మీరు 72% వాటర్ బ్యాగ్. ఎవరు? మేము మనం పట్టించుకోకూడదు. మన బాడీ చాలా కాస్ట్. ఇలినా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆయన అనలైజ్ చేసి చెప్తాడు, $5 మన కెమికల్స్ వాల్యూ. ఎవరైనా ఇంకో $50,000 కార్ని పట్టించుకుంటారా? $5 మన శరీరాన్ని పట్టించుకుంటారా? కార్ని ఎవరు పట్టించుకోరు. ఎందుకు? డెడ్. మన ఎందుకు పట్టించుకుంటారు? మన బాడీ కూడా డెడ్, కానీ అందులో ఉన్న సోల్, చైతన్యం ఉంది. సోల్ ఎటర్నల్, పవర్ఫుల్. మీరు బతికొస్తే 1,00,000 ఆఫీసులు మెయింటైన్ చేయగలరు. అందుకని ఎవరు $50,000 కార్లు పట్టించుకోరు, మన శరీరం పట్టించుకుంటారు. ఎందుకంటే శరీరంలో మన ఆత్మ ఉంది కాబట్టి. చనిపోయారు, శరీరాన్ని కూడా తీసేస్తారు. అందుకని అక్కడ వాల్యూ శరీరం కాదు, ఆత్మకే. సో బహిరంగ శక్తి అంటే ఈ భౌతిక ప్రపంచం. సో ఆత్మ తాలూకా లక్షణాలు ఏంటి? సచ్చిదానంద స్వరూపం. సత్ అంటే ఎప్పుడూ ఉంటాం మనం, జ్ఞానవంతులం. ఆత్మ తాలూకా లక్షణం, మనకేం జ్ఞానం లేదు, అది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం ఆఫ్ కోర్స్. రెండోది ఆనందంగా ఉండాలని మన స్వభావం. మూడోది ఏంటంటే బహిరంగ శక్తి, అంటే భౌతిక ప్రపంచం. సారీ, ఇందాక ఏం చెప్తున్నాను? మన శరీరంలో కూడా ఈ 5 ఎలిమెంట్స్ ఉన్నాయండి. భూమి, అర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్ ఉన్నాయి మన శరీరంలో కూడా. భూమి, మన బాడీ అంతా 72% వాటర్ అంటే మిగిలిన 30 బోన్స్ అవన్నీ అది అర్త్, భూమి. అది అగ్ని ఉంది మన శరీరంలో, ఉందా లేదా? అందుకనే మన టెంపరేచర్ అంతా 98.4 degrees హీట్ ఉంది. అంటే ఫైర్ ఉంది, ఫైర్ ఉంటేనే హీట్ ఉంటుంది. వాయువు, ఒక వాయువు కాదు, 5 వాయువులు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే 7, ఇంకా చెప్పాలంటే 12, అట్లీస్ట్ 5 అయితే ఉన్నాయి. ఏంటి 5 వాయువులు? ఎనిబడి ఎవరికైనా తెలుసు 5 వాయువులు? మన శరీరంలో ఉన్న 5 వాయువులు ఆయుర్వేదం ఉంటుంది. ప్రాణ, అపాన, గుర్తులేదు ప్రభు, తెలుసు. వెరీ గుడ్. ఎనీబడి ఎల్స్? ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన. అవునా? ప్రాణాపాన సమాన వ్యాన ఉదాన, ఇది భగవద్గీతలో కూడా వస్తుంది 15th chapter లో.
సో ఈ 5 వాయువులు మన శరీరంలో ఉంటాయి. ఇవి బ్లడ్‌ని పైకి తీసుకెళ్ళడానికి నేను డాక్టర్‌ని అడిగాను. బ్లడ్ ఎలా పైకెళ్తుందండి? ఈ ప్రపంచం అంతా గురుత్వాకర్షణ, గ్రావిటీ మీద నడుస్తది. కానీ మన బాడీ మాత్రం మన బ్లడ్ పైకెళ్తది. మీరు శరీరాన్ని అర్థం చేసుకుంటే యుల్ బికమ్ కృష్ణ కాన్షియస్. వింటున్నారా? సో, ఆహ్, ఆహ్, అగ్ని ఉంది. తర్వాత వాయువు ఉంది. ఆకాశం. ఇంట్రామాలిక్యులర్ స్పేస్, ఇంటర్ మాలిక్యులర్ స్పేస్. శరీరంలో ఆకాశం కూడా ఉంది. బయట ఏదైతే ఉందో లోపల కూడా అదే ఉంది. కరోనా ఇండియాలో ఎందుకు తగ్గిపోతుంది? మనకి ఎందుకు తగ్గట్లేదు? మనం ఏం చేస్తాం? సూర్యుడు తగలడు. 6 నెలలు ఇంట్లో కూర్చోవాలి. ఈ శరీరానికి బయట ప్రపంచంలో ఏవైతే ఉందో మన శరీరంలో కూడా అదే ఉంది. అందుకని దీన్ని రెగ్యులేట్ చేయాలంటే ఆ ప్రకృతితో సమానంగా ఉండాలి. అంటే సూర్యుడిని అనుసరించి మనం తినడం, అనుసరించి లేవడం, యోగాలు అవి చేయడం, ప్రాణాయామం చేయడం, ఇవన్నీ చేసి ప్రకృతికి దగ్గరగా ఉంటే మనం మన బాడీ కొంచెం జాగ్రత్తగా ఆరోగ్యంగా మెయింటైన్ చేసుకోగలం. ఇవాళ అది లేదు. ఇప్పుడు అందరూ యూనో తప్పుడు పనులు చేయడం. We work very hard to make money. We spend our health to make wealth. We spend our wealth to regain that lost health. అవునా కదా? 50 ఏళ్ళకి వచ్చేసరికి అమెరికాలో ఉన్న వాళ్ళందరూ 80-90% ఆఫ్ వాళ్ళ మనీ వాళ్ళ జబ్బులకి డిసీజులకి పోతుందంట. డబ్బు వాళ్ళు సంపాదించిన డబ్బు అంతా. వెరీ ఇంట్రెస్టింగ్ లైఫ్. ఎనీవే, అందుకని ఈ భౌతిక ప్రపంచం మన బయట ప్రకృతిలో ఏముందో మనలో శరీరంలో కూడా అవే ఉన్నాయి. అవునా? నెక్స్ట్ బహిరంగ శక్తి. అంటే ఇన్ఫీరియర్ మెటల్ ఎనర్జీ, మెటల్ వరల్డ్ ఆఫ్ డెడ్ మ్యాటర్. మీరు చూడండి, ఒక ఆరెంజ్ చూడండి, తీయగా ఉంటుంది ఆరెంజ్. 5 రోజులు వదిలేసేయండి, ఏమవుతుంది? కుళ్ళిపోతుంది. ఒక గులాబ్ జామున్ చూడండి, అది భలే ఉంది. బయట పెట్టండి 5 రోజులు, వేసవికాలంలో బూజు పట్టేసి పాడైపోతుంది. పదార్థం అంటే దానికి లైఫ్, అంటే దానికి కొంత టైం పీరియడ్ ఉంది అంతే. తర్వాత అది పాడైపోతుంది. సృష్టి పడుతుంది, నాశనం అయిపోతుంది, నాశనం చేయబడుతుంది. అదే పదార్థం అంటే. మీరందరూ వింటున్నారా? సో ఐ రిక్వెస్ట్ వన్ పర్సన్. ఎందుకు చెప్పానంటే ఈ తటస్థ శక్తి మనం జీవులని అంతరంగ శక్తి లోపలనే ఉండగలం, బహిరంగ శక్తి లోపలనే ఉండగలం. బహిరంగ శక్తి అంటే మహామాయ, దుర్గాదేవి. అంతరంగ శక్తి అంటే రాధారాణి, లక్ష్మీదేవి. ఇప్పుడు సాధువులు ఉన్నారండి, వాళ్ళకి జీతాలు ఉండవు, సంపద ఉండదు, ఇన్కమ్ ఉండదు, బట్ దే ఆర్ హ్యాపీ. కృష్ణుడు ఈ శ్లోకం కూడా చెప్తారు భగవద్గీతలో, మహాత్మానస్తమం భారత దైవీ ప్రకృతి ఆశ్రిత. సాధువులు నా తల్లికి అంతరంగ శక్తి లోపల ఉంటారు, అందుకని వాళ్ళు ఆనందంగా ఉంటారు. అంటే పెద్ద కష్టాలు ఎంత ఉంటే అంతవరకు కష్టాలు ఉండవు, ఎంత లేకపోతే అంతవరకు అంత కష్టాలు. మీరు కూడా సాధన చేయండి, రోజు జపం చేయమని చెప్తాను అందరికీ. జపం చేయండి, చేస్తే ఏమవుతుంది? మెల్లిగా మీరు అంతరంగ శక్తిలోకి వస్తున్నారు, రాధారాణి కంట్రోల్లోకి వస్తున్నారు, లక్ష్మీదేవి కంట్రోల్లోకి. మీరు వెంకట లోకాలు చేయితే లక్ష్మీదేవి, లేదా కృష్ణ లోకాన్ని చెందితే రాధారాణి. ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఉన్నాం? మ్యాటర్, ఇన్ఫీరియర్ ఎనర్జీ, డెడ్ మ్యాటర్ అంటే దుర్గాదేవి కంట్రోల్లో ఉన్నాం. సో మనం సచ్చిదానంద స్వరూపమైన ఆత్మ. ఎప్పుడైతే మ్యాటర్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తామో, ఈ ప్రపంచంలో ఏది ఎంజాయ్ చేయాలన్నా అది మ్యాటరే, డెడ్ మ్యాటరే. పేరు ప్రఖ్యాతులు, చాలా మంది పేరు కావాలి, టీవీలో వస్తే బాగుండు, నాకు ఫాలోవర్స్ ఉంటే బాగుండు, పేరు ప్రఖ్యాతులు ఉంటే బాగుండు. అవన్నీ పేరు ప్రఖ్యాతులు కూడా డెడ్ మ్యాటరే, సటల్ మ్యాటర్. గులాబ్ జామున్, రసగుల్లా ఫుడ్ అంతా గ్రోస్ మ్యాటర్. సో ఎప్పుడైతే స్వచ్ఛమైన, శుద్ధమైన, పరిపూర్ణమైన ఈ సచ్చిదానంద స్వరూపమైన ఆత్మ మ్యాటర్ని తిని లేదా మ్యాటర్ని ఎంజాయ్ చేస్తూ ఆనందంగా ఉండాలనుకుంటుందో, అది ప్రాక్టికల్ కాదు.
యూనో ఆ సోల్ కెన్ నెవర్ బి హ్యాపీ. అదే మన ప్రాబ్లం అండి. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, ఆత్మ ఎప్పుడు హయ్యర్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ. అందుకని మనం సుపీరియర్ ఎనర్జీతో ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నాం, ఇన్ఫీరియర్ ఎనర్జీ డెడ్ మ్యాటర్ తో ఉంటున్నాం. మీరందరికీ ఒక ప్రశ్న, లెట్ us బి ఆనెస్ట్, యు ఆర్ వెరీ గుడ్ పీపుల్, ఆర్ యు 100% హ్యాపీ? లేదు ప్రభుజీ. No. ఇప్పుడు అమెరికా వచ్చిన టైంకి మీ డబ్బులు లేవు నాకు తెలిసి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత కొంచెం డబ్బులు, కొన్ని మిలియన్లు ఎన్నో సేవ్ చేసి ఉంటారు, అవన్నీ బ్యాంకులో ఉన్నాయి. బట్ ఆర్ యు 100% హ్యాపీ? No, Prabhuji. నో ప్రభుజీ. ఎందుకు అంటే కృష్ణుడు టెక్నికల్ గా చెప్తున్నాడు, మనం ఆ స్వచ్ఛమైన ఆత్మ అంతరంగ శక్తి సుపీరియర్ ఎనర్జీతో ఉండాలి. మెటీరియల్ ఎనర్జీ మ్యాటర్తో ఉండకూడదు. మీరు అమెరికాలో వచ్చారనుకోండి, మీకు ఏ సీజన్ లో కావాల్సిన మ్యాంగోలు దొరుకుతాయి. యాక్చువల్గా అమెరికా వచ్చేంత వరకు నేను బాస్మతి రైస్నే చూడలేదు ఎప్పుడు. మా టెంపుల్లో బాస్మతి రైసే. ఐఎమ్ 100% హ్యాపీ. చాలా క్వాలిటీ ప్రొడక్ట్లు దొరుకుతాయి ఇక్కడ అన్ని. డాలర్ అంటే 70 రూపీస్. ఆర్ వి 70 times హ్యాపీయర్ దెన్ ఇండియన్స్ ఇన్ ఇండియా? ఒకటే ఆనందం ఏంటంటే నేను అమెరికాలో ఉన్నాను, జనాలు తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందో. మీరు చూడండి స్నో, నేను చూస్తాను. యూనో, లేదా అంటే ఐఎమ్ హ్యాపీయర్ దెన్ మై సిస్టర్, ఐఎమ్ హ్యాపీయర్ దెన్ మై బ్రదర్, అంతే. కానీ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే మనస్ఫూర్తిగా ఈ డబ్బులు సంపాదిస్తే ఫ్యూచర్ లో రిటైర్మెంట్ పనికి వస్తుంది. అది సరే, ఇప్పుడు బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయి, బట్ ఆర్ యూ హ్యాపీ? ట్రై చేస్తున్నాం ప్రభుజీ. నో ప్రభుజీ, నో ప్రభుజీ. ట్రై చేస్తున్నారు ప్రభుజీ, యూనో, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ట్రైయింగ్. బట్ నేనేం చెప్తున్నాను, కృష్ణుడు భగవద్గీతలో ఏమంటాడు, ఆ బ్రహ్మ భువన లోక పునరావర్తిన అర్జున, బ్రహ్మలోకంలో కూడా 100% హ్యాపీనెస్ లేదంట. ఎందుకంటే ఐఎమ్ టెల్లింగ్ ఏ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏంట పాయింట్? ఈ జీవ ఇక్కడ ఉండాలి, వైకుంఠ లోకాల్లో ఉండాలి, స్పిరిచువల్ ఎనర్జీతో ఉండాలి, లక్ష్మీదేవితో ఉండాలి, రాధారాణితో ఉండాలి, యూనో, భగవంతుడు సేవ చేస్తూ ఉండాలి. కానీ ఇప్పుడు ఏం చేసింది, జీవుడు ఇక్కడ ఉంటున్నాడు, భౌతిక పదార్థాన్ని ఎంజాయ్ చేస్తూ, యూనో, నీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేయడం, రాత్రి పనుకోవడం, యూనో, స్లీపింగ్, మీటింగ్, ఈటింగ్ అండ్ డిఫెండింగ్. అలా అని చెప్పి యూఆర్ నాట్ 100% మిజరబుల్. పావులార్థం హ్యాపీనెస్ ఉంది కాదంటలేదు, బట్ వచ్చిపోతున్నది అది. గులాబ్ జాన్ అంటే ఒక 30 seconds హ్యాపీనెస్, రసగుల్లా అంటే 15, ఒక 1 minute హ్యాపీనెస్, సమోసా 2 నిమిషాలు హ్యాపీనెస్, సమ్ సెన్స్ ఎంజాయ్మెంట్ మేబీ 20 minutes హ్యాపీనెస్. వస్తున్నది పోతున్నది. కానీ 23 గంటల సంగతి, మిగిలిన 23 గంటల సంగతి ఏంటి? ఎంతమందికి అర్థమైంది? లెట్ us బి ఆనెస్ట్. వెంకట దూళ్ళప్రభు అర్థమైంది మీకు? యు వాంట్ మీ టు రిపీట్? అర్థమైంది ప్రభు. నేనేం చెప్పట్లేదు, కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో. యూనో, ఎనీబడి అర్థమైపోతే ఐ కెన్ రిపీట్. చూడండి, ఇది నా స్క్రీన్ చూస్తే నా పాయింటర్, ఇది మనం మధ్యలో ఉన్న తటస్థ అంటే తెలుసా? ఇప్పుడు ఇక్కడ సముద్రం ఎందుకు చూసారనుకున్నారు? సముద్రం, బీచ్ రోడ్, బీచ్. మనం ఒకసారి బీచ్ లో ఉంటాం అంటే ఇసుకలో నడుస్తాం, ఒకసారి నీటిలో నడుస్తాం. యూనో, మీరు రోజు జపం చేసినప్పుడు, నా మీ గురించి నాకు తెలీదు, నేను సాధన చేసినప్పుడు, హరికృష్ణ మంత్రం జపం చేసినప్పుడు 3 ఎన్ని గంటలు అయితే అన్ని గంటలు నేను అంతరంగ శక్తితో ఉంటాను. వెరీ హ్యాపీ, కష్టాలు లేవు, ఏం లేదు, ఆత్మస్థాయిలో ఉంటాను. సో బ్లిస్ఫుల్. సో మధ్యాహ్నం అయ్యేసరికి ఐఎమ్ ద డూవర్, ఐఎమ్ ద కంట్రోలర్. నేను అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి.
అని చెప్పేసరికి ఆ స్పిరిచువల్ ఎనర్జీ ఎగిరిపోయి మెటల్ ఎనర్జీ కిందకి వస్తాం, బహిరంగ శక్తి కింద, ఇన్ఫీరియర్ మెటల్ ఎనర్జీ కింద. అప్పుడు టెన్షన్, ఏమైపోతుంది అని. అందుకనే తటస్థ అంటే మధ్యలో ఉన్నాం మనం, మార్జినల్. ఎవరైనా లెక్చర్ ఇచ్చినప్పుడు అవును రైట్, యువర్ రైట్, అవును నేను హ్యావ్ టు బికమ్ వెరీ సీరియస్. మళ్ళీ ఆఫీస్ స్టార్ట్ అయినప్పుడు ఆఫీస్ వర్కర్లు చేసినప్పుడు నువ్వు అలా వెళ్ళిపోవాలి, వాళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తారు, నేను వాళ్ళ సంపాదించాలి. బట్ ఎండ్ ఆఫ్ ద డే హౌ మచ్ హ్యాపీ ఆర్ యూ? ఒకసారి సర్వే కండక్ట్ చేస్తే హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇస్ బంగ్లాదేశ్. డాలర్ అంటే 180 టాకాస్. అందుకని ఆనందానికి వస్తువులు ధనంకి సంబంధం లేదు. యాక్చువల్లీ ఆనందం అనేది స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను, అలాగే డజన్ మీన్ అందరూ బంగ్లాదేశ్ పోమని కాదు. నేను దేర్ ఆల్సో బర్త్, ఓల్డ్ ఏజ్, డిసీజ్ అంటే డెత్ ఉన్నాయి. అక్కడ కూడా ఆధ్యాత్మిక, అతి భౌతిక, అతి దైవిక మిజరీలు ఉన్నాయి. బేసిక్గా నేను ఏం చెప్తున్నాను, ఈ జీవుడు జీవాత్మ స్పిరిచువల్ ఎనర్జీతో ఉండాలి, అంతరంగ శక్తితో ఉండాలి, బహిరంగ శక్తితో కాదు. మీరు ఈ ప్రోగ్రాంకి వస్తున్నారంటే అర్థం ఏంటంటే మీకు ఒక చిన్న టచ్, ఎక్కడో పాల టచ్ అయింది మీ హృదయం, చిన్న ఒక్కొక్కసారి మీ హృదయం ఆ ఆధ్యాత్మిక ఆనందం పొందింది, లేదు పొందడానికి సిన్సియర్ ట్రై చేస్తున్నారు, లేదు పొందారు. సేవ ఏదో పాల అర్ధ సేవ చేసినప్పుడు మీ హృదయంలో ఒక ఆత్మ ఒక్కసారిగా అనంతమైన ఆనందం ఒక 5 సెకండ్లైనా పొందింది. అందుకని మీరు వస్తున్నారు. పొందకపోతే రాలేరు. వింటున్నారు అందరూ? వింటున్నాం ప్రభుజీ. అవును ప్రభుజీ, అవును ప్రభుజీ. సో ఓకే, నెక్స్ట్ నేను లాస్ట్ వీక్ చెప్పాను ఇది, బట్ ఐ వాంట్ టు షో యూ. మెటీరియల్ ఎనర్జీ అంటే ఏంటి? సాంఖ్యయోగం ఇదే మాట, దీని గురించి మాట్లాడుతుంది. సాంఖ్యయోగం. సో ఒక వ్యక్తి అన్మ్యూట్ చేస్తే యాక్చువల్గా కెన్ సంబడి రీడ్, కెన్ సంబడి రీడ్ ది స్క్రీన్ ప్లీజ్? Krishna's energies, Antaranga Shakti, and the superior spiritual energy, Sat, Chit, Ananda, spiritual world, Vaikuntha, Goloka, Vrindavan. That is superior spiritual energy. And Tatastha Shakti, unlimited Jiva, souls, Sat, eternal, Chit, knowledge, Ananda, bliss. Bahiranga Shakti, inferior material energy, material world of dead matter, temporary suffering. So all these are all 3 bodies. Yes. అందుకని ఏంటంటే వైకుంఠ లోకాల్లో, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆనందమే ఉంటుందండి. అదంతా చేతనం, అక్కడ డెడ్ మ్యాటర్ ఉండదు. కృష్ణ లోకంలో కానీ వైకుంఠ లోకాల్లో కానీ అక్కడికి వెళ్ళాలి. 15 చాప్టర్లో కృష్ణుడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, రండి బాబు అని చెప్పి. నేను ఇక్కడ ఉండిపోకండి, అక్కడ రండి. ఇక్కడ ఉంటే ఏంటి, కరోనా వచ్చి 4 లక్షల మంది పైన చనిపోయారు. మనం కూడా అయిపోతే ఇంకొకటి యాడ్ అవుతుంది, ప్రపంచమే మారిపోదు, సూర్యుడు చంద్రుడు అయిపోరు, మనం అయిపోం, మనం మళ్ళీ కొత్త శరీరానికి పోతాం. ఇవన్నీ మర్చిపోయి ఈ జన్మలో మీరు జిఎంలో పనిచేస్తే వచ్చే జన్మలో ఫోర్డ్, డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్. లేదు ఈ జన్మలో లారెన్స్ టెక్ అంటే వచ్చే జన్మలో వెన్ స్టేట్ యూనివర్సిటీ, డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్. ఎందుకు? బర్త్, ఓల్డ్ ఏజ్, డిసీజ్ అండ్ డెత్, జనన మరణ చక్రంలో ఇరుకున్నాం. సత్ అంటే ఎల్లప్పుడూ ఉంటాం, చిత్ అంటే జ్ఞానం, ఆనంద అంటే ఆనందం, సచిదానంద స్వరూపమైన ఆత్మ. ఈ జనన మరణ చక్రంలో ప్రతి 60-70 ఏళ్ళకి వేరే చోటుకి వెళ్ళిపోవాలంటే ఎంత బాధాకరం చెప్పండి. అందుకని ఏంటంటే మన ఈ జనన మరణ చక్రం నుంచి బయటికి రావాలి. ఇండియాలో ఒకళ్ళు సాఫ్ట్వేర్ భూమి స్టార్ట్ అయిన కొత్తల్లో వాళ్ళు కంపెనీ ఓపెన్ చేసిన, పేరు మర్చిపోయినప్పుడు భలే క్లిక్ అయింది అది. ఆ కంపెనీ హైదరాబాద్లో క్లిక్ అయితే ఒకరోజు
CEO కంపెనీ స్టార్ట్ చేసిన ఆయన వాళ్ళ వాళ్ళ భార్య, 2 పిల్లలు యూనో వాళ్ళ ఊరు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. మధ్యలో యాక్సిడెంట్ అయింది. మొత్తం నలుగురు చనిపోయారు. ఆ కంపెనీ దాన్ని మూతపడిపోయింది. అందుకని ఏంటంటే ఈ ప్రపంచంలో ప్రతిదానికి ఒక ఎండ్ ఉంది. ఆ ఎండ్ లేకుండా మనం భగవంతుడితో ఉండాలి, శాశ్వతంగా ఆనందంగా ఉండాలి, కృష్ణతో ఉండాలి అంటే ఏం చేయాలి? సుపీరియర్ ఎనర్జీ అంతరంగ శక్తిలోకి రావాలంటే సాధన చేయాలి. మీరు అరగంట జపం చేశారు రోజు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరి హరే. ఆ జపం చేస్తే అరగంట సేపు అంతరంగ శక్తి అంతరంగ శక్తి ప్రభావంలో ఉంటారు. అలాగా ఇది బ్యాంక్ అకౌంట్ అనమాట. అది మెల్లిమెల్లిగా అరగంటల్లా 40 నిమిషాలు, 40 నిమిషాలు, 50 నిమిషాలు, 50 నిమిషాలు, 60 నిమిషాలు ఈ బ్యాంక్ అకౌంట్ అలా పెంచుకుంటూ వచ్చారనుకోండి, మీరు మెల్లిమెల్లిగా తెలియకుండానే బహిరంగ శక్తిలోంచి అంతరంగ శక్తిలోకి వస్తారు. అందుకని మేము జపం చేయమంటాం. భగవద్గీత క్లాస్కి ఉంటే భగవద్గీత క్లాస్కి వచ్చినప్పుడు కూడా అంతరంగ శక్తి తాలూకా స్వాధీనంలో ఉంటారు. భక్తి యోగం చేస్తాం మనం. భక్తి యోగాన్ని ఆచరించినప్పుడల్లా మనం కృష్ణ భక్తి చేసినప్పుడల్లా మనం అంతరంగ శక్తి అధీనంలో ఉంటాం. అందుకని జీవుడు ఎప్పుడు దేవుడు లేడు. మనం అంతరంగ శక్తి అధీనంలోనే ఉంటాము, లేదంటే బహిరంగ శక్తి అధీనంలోనే ఉంటాము. వింటున్నారా? జీవుడు ఎప్పుడు దేవుడు అవ్వలేడు. ఎందుకు? దేవుడు ఈ శక్తుల్ని కంట్రోల్ చేస్తాడు. కృష్ణుడు ఈ శక్తులు రెండింటినీ కృష్ణుడు కంట్రోల్ చేస్తే మనమేమో ఆ 2 శక్తుల్లో ఏదైనా దాని చేతిలోనే ఉంటాం, దీని చేతిలోనే ఉంటాం. అది ఇండియాలోనే ఉంటాం, లేదంటే అమెరికాలో ఉంటాం. ఐమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. షుడ్ ఐ కంటిన్యూ? Continue, Prabhuji. థ్యాంక్ యూ. Yes, Prabhuji. సో ఇన్ఫీరియర్ మెటల్ ఎనర్జీ అంటే ఏమున్నాయి? ఒక వ్యక్తి అన్మ్యూట్ చేసి చదవండి. శిరీషమ్మ, గోలిమాత చదవండి. Inferior material energy, dead matter. 5 panchabhutas: earth, water, fire, air, ether. And 5 sense objects: sight, smell, taste, touch, hearing. 10 senses: eyes, ears, skin, tongue, nose, hands, legs, anus, genital, mouth. Subtle objects: mind, intelligence, false ego, 3 modes. సో 24 ఉన్నాయి. ఈ 24 ఉన్నాయండి ప్రపంచంలో. దీన్ని 24 మూలకాలు బయట పెడితే మీకు ఎవరు కనిపిస్తారు? పరమాత్మ కనిపిస్తారు. పరమాత్మతలుగా దర్శనం అవుతుంది. అర్థమవుతుందా? పంచభూతాలు భూమి, నీరు, అగ్ని, ఆకాశం, వాయువు, పంచ తన్మాత్రతలు అంటే దృశ్య, గంధ, రుచి, దృశ్యం, వాసన, రుచి, స్పర్శ, శ్రవణం. 10 జ్ఞానేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. 5 జ్ఞానేంద్రియాలు ఏంటి? కళ్ళు, చెవులు, ముక్కు, చర్మం, నాలుక. 5 కర్మేంద్రియాలు ఏంటి? చేతులు, కాళ్ళు, యానస్, జెనిటల్ అండ్ నోరు. మరి సూక్ష్మ ఈ సూక్ష్మమైన ఆబ్జెక్ట్స్ ఏంటి? మనస్సు, బుద్ధి, అహంకారం. ఇది కాకుండా మాయ ఉందండి, త్రిగుణాత్మకమైన మాయ. రజోతము, సత్వ రజోతము గుణాలతో కూడిన మాయ ఉంది. ఇదే భౌతిక ప్రపంచం అంటే. అర్థమవుతుందా? మిగిలిన వాళ్ళు అర్థమవుతుంది ప్రభుజీ. ఓకే, ఓకే, గ్రేట్. సో అందుకే నేను చెప్తున్నాను నేను. సో మనం ఈ తటస్థ శక్తి జీవులు మనం
స్పిరిచువల్ ఎనర్జీ అంతరంగ శక్తి కంట్రోల్లో ఉండాలి, లేదంటే బహిరంగ శక్తి కంట్రోల్లో ఉండాలి. సో భక్తి సిద్ధాంతం ఏం చెప్తుందంటే అంతరంగ శక్తి అంటే రాధారాణి అని చెప్తుంది. అండ్ ప్రధానికి పర్సన్ యూనో. సో ఈ రాధారాణి లక్ష్మీదేవికి దుర్గాదేవి కూడా మూలం ఆవిడే. త్వం అంశ లక్ష్మీ దుర్గాదిగాచ బలదేవ విద్యాభూషణ్ ఏమంటారు వేదాంత సమితి అనే పుస్తకంలో. సో ఆవిడ నుంచే లక్ష్మీదేవి వస్తుంది, ఆవిడ నుంచే దుర్గాదేవి వస్తుంది. దుర్గాదేవి అంటే ఇన్ఫీరియర్ మెటల్ ఎనర్జీ, డీల్స్ విత్ డెడ్ మ్యాటర్, బహిరంగ శక్తి. లక్ష్మీదేవి అంటే వైకుంఠ లోకాలని డీల్ చేస్తుంది ఆవిడ. లక్ష్మీదేవి అంతరంగ శక్తి వైకుంఠ లోకాల్లో. సో వీళ్ళిద్దరు కూడా రాధారాణి దొరక శక్తులు. కానీ మనం ఉన్నాం, పిక్చర్లు చూస్తున్నారు అందరూ. ఎవరు మనం? జీవులమి, ఆత్మ, శరీరం కాదు. మనం ఇటు వైకుంఠ లోకాలు లేదు, కృష్ణలోకం రాధారాణితో ఉండొచ్చు, కృష్ణుతో ఉండొచ్చు. లేదు అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూ సత్వతమోది రజగుణాల ప్రభావంలో జన్మ మృత్యు జరా వ్యాధులు అనుభవిస్తూ ఉండొచ్చు. చాయిస్ ఈజ్ అవర్స్. మనం అలా అనుభవిస్తున్నాం. ఇప్పుడు మొట్టమొదటిసారి మనం ఏం చేసాం? ఏంటి నాకు ఈ ప్రపంచానికి సంబంధం ఏంటి, నాకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి అని చెప్పి మీరు భగవద్గీత చదువుకోవడానికి వచ్చారు. ఈ శరీరం మనం కాదండి, ఈ ఆత్మ ఉంది చూసారా, అది మనం. అందరూ పిక్చర్ స్క్రీన్ చూస్తున్నారా? Yes, Prabhuji. చూస్తున్నాం ప్రభుజీ. ఈ మాట చెప్పిన తర్వాత కృష్ణుడు ఏమంటున్నాడు? మత్త పరతరం నాన్య కించిదస్తి ధనం జయా మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. సో అందరూ అన్మ్యూట్ చేయండి. వర్స్ నెంబర్ 7. మత్త పరతరం నాన్యత్ కించిదస్తి ధనం జయా మయి సర్వమిదం ప్రోతం స్తోత్రే మణిగణా ఇవ. ఒక వ్యక్తి ట్రాన్స్లేషన్ చదవండి. O conqueror of wealth, there is no truth superior to me. Everything rests upon me, as perils are strong on a thread. దీని అర్థం ఏంటంటే, ఓ అర్జున, నాన్ను మించిన పరమ సత్యం లేదు. ఇప్పుడు నా మెల్లో నెక్లెస్ ఉంది, చిన్న తులసిమాల ఉంది, దాని వెనకాల థ్రెడ్ ఉంది. సో అదే విధంగా ముత్యాల గొలుసు వెనకాల దారం ఎలాగా ముత్యాలను పట్టించుతుందో, ఆ విధంగా ఈ సృష్టిలో అన్ని మైక్రోకాస్మిక్ ప్రిన్సిపల్స్, మ్యాటర్ ఎనర్జీ ప్రిన్సిపల్స్, లాస్ ఆఫ్ థెర్మోడైనమిక్స్, లాస్ ఆఫ్ హీట్, అన్ని ప్రిన్సిపల్స్ వెనకాల ఎవరున్నారు? నేనున్నాను. నన్ను మించిన పరమసత్యం లేదు. నా అన్య, తెలుగులో అన్యం అంటే తెలుసు కదా, మత్త పరతరం నా అన్య. ఏమంటాడు కృష్ణుడు? నన్ను మించిన పరమసత్యం లేదంటున్నాడు. నేనే భగవంతుడని చెప్తున్నాడు. మత్త పరతరం నాన్యత కించిదస్తి ధనం జయా మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఎంతమంది వింటున్నారు? అర్థమవుతుందా? అర్థమవుతుంది ప్రభు. Yes, Prabhuji. అంతేకాదు, చెప్పడమే కాదు, చూపించాడు కూడా. ఇప్పుడు 11వ చాప్టర్లో ఏంటి విశ్వరూప సందర్శన యోగం, మొత్తం ప్రపంచం అంతా తన నోట్లో చూపిస్తాడు. ఈ ప్రపంచం అంతా తనలో జరుగుతుందని చూపిస్తాడు. అది మొట్టమొదటిసారే
కాదు. కృష్ణుడికి పాలిస్తుంది యశోద ఒకరోజు. కృష్ణుడి వయసు ఎంత అప్పుడు? 6-7 నెలలు అంతే. వచ్చి ఇప్పుడు తల్లి ఎప్పుడు పిల్లలకి పళ్ళు వచ్చేలా చూస్తూ ఉంటారు. దోస్ మదర్స్ సో అలాగే యశోద కృష్ణుడి పళ్ళు వచ్చేలేదు చూస్తూ ఉంటది. కృష్ణుడు ఒకసారి ఆవలిస్తాడు. ఆవలించేసరికి కోటాను కోట్ల బ్రహ్మాండాలు, ప్రతి బ్రహ్మాండంలో కొన్ని యూనివర్సులు, కొన్ని గెలాక్సీలు, కొన్ని సోలార్ సిస్టమ్స్, అందులో భూమి, అందులో బృందావనం, అందులో యశోద కృష్ణుడి నోట్లో చూస్తుంది. ఇదంతా నోట్లో చూసింది. యశోద ఒక్కసారి గుండె అయిపోయి మళ్ళీ కొట్టుకోవడం మొదలెట్టింది. అమ్మో, అది మొదటిసారి. రెండోసారి, నువ్వు మన్ను తిన్నావా? తినలేదమ్మా. తిన్నావా మన్ను? తినలేదమ్మా. బలరాముడు చెప్తున్నాడు తిన్నావని. అన్న ఇవాళ నాతో గొడవాడాడు, తినలేదు. నీ ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు, వాళ్ళు గొడవాడారు, తినలేదు. కర్ర పట్టుకుంది ఆవిడ. నోరు తెరవంది, తినలేదు. నోరు తెరుస్తావు తెరవా అంది. భయంగా నోరు తెరిచాడంట. ఏం చూసింది? కోటాను కోట్ల యూనివర్సెస్, అందులో ఒక యూనివర్స్, అందులో కోటాను కోట్ల గెలాక్సీస్, అందులో ఒక గెలాక్సీ, అందులో కోటాను కోట్ల సూర్య కుటుంబాలు, సోలార్ సిస్టమ్స్, అందులో ఒక సోలార్ సిస్టమ్, అందులో భూమి మీద బృందావనంలో కర్ర పట్టుకుని యశోద నోరు తెరిచి చూపించని కోపం అడుగుతుంది. అది 2. మూడోసారి ఎప్పుడు చూపించాడు? దుర్యోధనుడు ఏమన్నాడు? కృష్ణుని బంధించండి అన్నాడు. కృష్ణుడు అన్నాడు, భక్తి సూత్రంతో కట్టుబడతాను కానీ నీ తాలూకా నీ తాళ్ళకి నేను కట్టుబడినాయి అని ఒక్కసారిగా యూనివర్సల్ ఫామ్ చూపించాడు. యాక్చువల్గా కృష్ణుడు రాయబారానికి వెళ్తున్నాడు. విదురుడు అన్నాడు, స్వామి మిమ్మల్ని వాళ్ళు ఏదో జైల్లో పెట్టే యోచన ఉంది, మీరు నన్ను అడిగితే మీరు వెళ్ళకండి రాయబారానికి. కృష్ణుడు అన్నాడు, డోంట్ వరీ విదురా, నేను ఐల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. కృష్ణుడు బాణాలు పట్టుకెళ్ళలేదు, ఏం పట్టుకెళ్ళాడు? ఫ్లూట్ పట్టుకెళ్ళాడు, వేణువు పట్టుకెళ్ళాడు, అంతే. ధృతరాష్ట్ర, రాజ్యం ఎవరిది? రాజ్యం పాండురాజుది. పాండురాజు తర్వాత చెందాల్సింది పాండవులకి. నువ్వేం చేసావు? పోన్లే పిల్లడు చిన్న పిల్లలు అని చెప్పి నేను రాజు కింద చేశారు. సరేనండి, పోన్లేండి, ఉంచుకోండి, అర్ధరాజ్యం ఉంచుకోండి, వాళ్ళకి అర్ధరాజ్యం ఇచ్చేసండి. కాదు. సరే అలా కాదన్నారు. యాక్చువల్లీ వాళ్ళు నీకు ఎంతో సేవ చేస్తారు పాండవులు. కాదన్నావు, 5 ఊళ్ళు ఇవయ్యా. వాళ్ళు ఏం యుద్ధం చేయడానికి సిద్ధపడట్లేదు. 5 ఊళ్ళు ఇచ్చి ఇవ్వండి, చిన్న విలేజ్లు ఇవ్వండి, వాళ్ళు యుద్ధం చేయరు అంటే వెంటనే దుర్యోధన కోపం వచ్చింది. నువ్వు ఇవ్వని పక్షంలో ఆ రోజు ద్రౌపది వాళ్ళకి బట్టలు ఇప్పి నగ్నంగా ఇప్పడానికి ప్రయత్నించినప్పుడు దుర్యోధన ఏమన్నాడు? ద్రౌపదిని నా తొడ మీద వచ్చి కూర్చోమన్నాడు. వదిన గారిని అలా అంటాడా? అన్నాడు. అప్పుడు భీముడు అన్నాడు, ఆ తొడలు విరగొట్టేస్తానన్నాడు. దుశ్శాసనుడికి ఏ చేతులతోనైతే ద్రౌపదిని నగ్నంగా చేయడానికి ప్రయత్నించాడో ఆ చెయ్యి విరిచేస్తున్నాడు. ధృతరాష్ట్రం, ఎందుకే తల్లి కొడుకులను కోల్పోతావు? ఈ రాజ్యం వాళ్ళది, అందులో 5 ఊళ్ళే నువ్వు అంటే దుర్యోధన కోపం వచ్చింది. అంటే ఏమన్నాడు దుర్యోధన? చప్పట్లు కొట్టాడు. కొట్టగానే ఒక 100 మంది సైనికులు వచ్చారు తాళ్ళు పట్టుకుని అరెస్ట్ చేయడానికి. ఎందుకు? కృష్ణుని జైల్లో పెట్టి, నీకు కృష్ణుడు కావాలంటే యుద్ధం మానేసి మీరు మళ్ళీ 12 సంవత్సరాల వనవాసానికి వెళ్తేనే కృష్ణుని ఇస్తాం. ఇది దుర్యోధన ఐడియా. కృష్ణుడు అన్నాడు, నేను మా అమ్మ నన్ను భక్తి సూత్రంతో, మా అమ్మ భక్తి అనే తాడుతో కట్టగలిగింది కానీ ఎవరు బంధించలేని. ఒక్కసారి ఏం చేశాడు కృష్ణుడు? స్వరూపం చూపించాడు. ఇది 3వసారి. 4వసారి యుద్ధంలో. మీరందరూ వింటున్నారా? కృష్ణతత్వం అంటే అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. Yes, Prabhuji. మత పరతరం నాణ్యత్ కించిదస్తి ధనం జయ. తెలుగు వాళ్ళకి ఘంటసాల పాటలు అనే గుర్తుండొచ్చు, కానీ అర్థం తెలియదు. అఫ్ కోర్స్. మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. మణుల వెనకాల దారం ఎలా ఉందో అలాగే ప్రపంచం వెనకాల సూత్రాన్ని నేనయ్యా. నా వల్ల అన్ని ప్రిన్సిపల్స్ నిలబడ్డాయి, నడిపిస్తున్నాను ప్రిన్సిపల్స్ వెనకాల. సో మీరు ఎప్పుడైనా
ముత్యాల గొలుసు చూస్తే దాని వెనకాల తాడు కనిపించదు. అలాగా కృష్ణుడు మనకు కనిపించడు. కానీ దీని వెనకాల నుండి నడిపిస్తున్నాడు. మీరు మహాభారత సీరియల్ చూస్తే అప్పుడప్పుడు వస్తాడు. ఎప్పుడొస్తాడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందుకని ధర్మాన్ని రక్షించడం కోసం అప్పుడప్పుడు వస్తుంటాడంట. యూనో ఎప్పుడప్పుడు వస్తుంటాడు? కొన్ని మిలియన్ సంవత్సరాలకు ఒకసారి వస్తాడు. బ్రహ్మ తాలూకా ఒక రోజు బ్రహ్మ తాలూకా ఒక రోజు ఎంత? 1000 యుగాలు, 1000 దివ్య యుగాలు. అందులో 999 యుగాలు రాడు. బ్రహ్మ తాలూకా ఒక రోజు అంటే 4.3 బిలియన్ ఇయర్స్. అంటే 4.3 బిలియన్ ఇయర్స్ ఒకసారి వస్తాడు కృష్ణుడు. మన అదృష్టం ఏంటంటే 5000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చాడు. కృష్ణుడు వచ్చిన తర్వాత కలియుగంలో కృష్ణుడి తాలూకా ఇన్కార్నేషన్ చైతన్య మహాప్రభు వస్తారు భక్తిని ప్రచారం చేయడానికి. మీరందరూ ఇక్కడ చిక్కుపోకండి, జనన మరణ చక్రంలో వైకుంఠాన్ని రండి అని చెప్పి ఈ హరికృష్ణ మంత్రాన్ని చైతన్య కృష్ణ తాలూకా ఇన్కార్నేషన్ చైతన్య మహాప్రభు ఏసు కృష్ణ. అందుకని మీరు భక్తి యోగి అయ్యారు. యూనో కృష్ణనామ స్మరణ చేశారు, హరికృష్ణ మంత్రం జపం చేశారు. మీ వయసు నాకు తెలియదు, ఇంకా 15 ఏళ్ళు ఉందో, 5 ఏళ్ళు ఉందో, 6 ఏళ్ళు ఉందో, 20 ఏళ్ళు ఉందో, 30 ఏళ్ళు ఉందో నాకు తెలీదు. మీరు జపం చేయడం ఇవాళ మొదలు పెడితే ఈ బ్యాంక్ అకౌంట్ కృష్ణ ఇస్ హ్యాపీ, కృష్ణాస్ ఇన్కార్నేషన్ లార్డ్ చైతన్య ఇస్ హ్యాపీ, విల్ గో బ్యాక్ టు కృష్ణ లోక, ఆర్ విల్ గో బ్యాక్ టు వైకుంఠ వేర్ కృష్ణాస్ ఇన్కార్నేషన్స్ విష్ణు ఇస్ దేర్, లక్ష్మి ఇస్ దేర్. లేదు ఇదంతా ఏముందలే భగవద్గీత టైం పాస్ కి అనుకుంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ చట్రేసేనం ఏ సంసారే కడు దుఃఖారే కృపయాదేహి పాయి మురారే భజి గోవిందం భజి గోవిందం భజి గోవిందం మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే. శంకరాచార్య ఏమంటున్నారు? పునరపి మళ్ళీ పుట్టడం, మళ్ళీ చనిపోవడం. ఈ సంసారం అంటే జనన మరణ చక్రం, కడు దుఃఖం. అందుకని దీని నుంచి రక్షించేవాడు ఎవడో? మురారి కృష్ణుడు. సో అందుకని పరమ సత్యం మీకు ఇందాక యాక్చువల్లీ పరపోటు చదవడం లేదండి, తాత్పర్యం చదవడం లేదు. సో కొందరు దేవుడు అంటే శక్తి అనుకుంటారు, అన్ని చోట్ల ఉన్నాడు. ఇప్పుడు మీకు పెద్ద క్రేన్ ఉందండి, ఆ క్రేన్ ఆపరేట్ చేయాలంటే ఒక వ్యక్తి ఉండాలి, అవునా కదా? ఇప్పుడు బిల్ గేట్స్ ఈ ప్రపంచం నుండి ఆఫీసులు ఉన్నాయి, కానీ బిల్ గేట్స్ ఏటలో కూర్చుంటాడు. బిల్ గేట్స్ ఉన్న వ్యక్తి, మార్క్ జుకర్బర్గ్ కి ఫేస్బుక్ కి బోల్డ్ ఉన్నాయి, కానీ ఆయన ఎక్కడ? కాలిఫోర్నియాలో కూర్చుంటాడు. అలాగా ఈ ప్రపంచాన్ని అంతటిని భగవంతుడు కృష్ణుడు తన అనేక శక్తులతో నడిపిస్తున్నాడు. లాస్ట్ శ్లోకంలో 8 శక్తులు చూసాం. ఈ ఇంకో ముందు శ్లోకంలో ఇంకో శక్తి, మనం కూడా ఆయన శక్తివే, కానీ ఒక దూరంగా ఉండి నడిపిస్తున్నాడు. పరాశ శక్తి యువదేవ శ్రోయితే స్వాభావిక జ్ఞాన బాలక్రియాచ అని ఉంటది పురాణాల్లో. ఇప్పుడు అగ్ని ఉందనుకోండి, దూరం కనిపిస్తుంది అగ్ని. అలాగా ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, 90 మిలియన్లతో మైల్ దూరంలో ఉన్నాడు, తన సూర్యకాంతి ద్వారా ప్రపంచాన్ని ఆవరించున్నాడు. అలా కృష్ణుడు బ్రహ్మం ద్వారా ప్రపంచాన్ని అంతటిని మొత్తం అన్ని లోకాలను ఆవరించున్నాడు. మన హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నాడు. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు? నన్ను మించిన పరమ సత్యం లేదు అంటున్నాడు. యూనో ఇక్కడ మంచి శ్లోకం ఉందండి. ఈ శ్లోకం ఏంటంటే, ఈ శ్లోకం శ్వేత అశ్వతరోపనిషత్. వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసః పరాస్తాత్ తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ ఉత్తిష్ఠత జాగృత ప్రాప్యవరాన్ని బోధత. ఈ వ్యక్తి వేదాల్లో కీర్తింపబడతాడు. ఆయన ఆదిత్యవర్ణం, విపరీతమైన దేహకాంతి ఆయనకి. ఆదిత్యుడు అంటే సూర్యుడు, ఆదిత్యవర్ణం అంటే ఆ బంగారం రంగు.
ఆయన గురించి తెలుసుకుని ఆయన పొందడానికి మీరు సాధన చేస్తే, ఆయన నామస్మరణ చేస్తే, ఆయన కీర్తిస్తే, ఆయన జపం చేస్తే జనన మరణ చక్రం నుంచి, మృత్యువు నుంచి తమే విదిత్వ అతిమృత్యుమేతి, ఆ జనన మరణ చక్రం నుంచి బయటకు వస్తా ఉంటా. అందుకని మేలుకోండి బాబు, ఉత్తిష్ఠత. అలారం పెట్టారు, మేలుకున్నారు, అలారం ఆఫీస్ పడుకోవడం కాదు, జాగ్రత్త. ఒక్కసారి లేచారు, భగవద్గీత చదివారు, నేను ఈ జనన మరణ చక్రం నుంచి బయటికి రావాలి. చనిపోయే ముందే మరి పూర్వకాలం అందరూ జనాలు హిమాలయాలకి అందరూ బృందావనం వెళ్ళి తపస్సు చేసేవారు. తెలియని వాళ్ళైతే 5 ఏళ్ళు 10 ఏళ్ళ వయసులోనే పారిపోతుండేవారు, 15 ఏళ్ళ వయసులో. లేదైతే కొందరు భార్య పిల్లల్నేమో భార్యని పిల్లలకి అప్పచెప్పి 50 ఏళ్ళ వయసులో వెళ్ళిపోతుండేవారు. అది ఇండియా అంటే. ఇండియా అంటేనే సాధన. యూనో ప్రపంచం అంతా ఎందుకు ఇండియా చూస్తుంది అంటే, మార్క్ ట్వైన్ ఏమంటాడు, ఏరియా స్పిరిచువాలిటీలో ఆధ్యాత్మికతలో ఒకడే మిలియనర్. మార్క్ ట్వైన్ క్రిస్టియన్, మరి ఏమంటున్నాడు, ఈ ప్రపంచంలో స్పిరిచువల్ లైఫ్ లో ఆధ్యాత్మికతలో ఒకరు మిలియనర్, ఇంకెవరు లేరు. దేర్ ఇస్ నో సెకండ్ మిలియనర్. ఎవరో ఫస్ట్ మిలియనర్? ఇండియా. అందుకని భగవంతుడు అన్నది అరూపం కాదు, భగవంతుడు అన్నది శక్తి కాదు, శక్తిమంతుడు అని వేదాలు చెప్తున్నాయి, అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. జాగ్రత్త, తెలివి మేల్కోండి, నిద్రలోంచి లేవండి. మాయ తోలక నిద్రలో ఉండిపోయాం మనం, మాయ మనం పడుకోబెట్టింది. ఇంజనీర్ అయిపోతే ఐల్ బి హ్యాపీ. ఇంజనీర్ అయిపోయారు సరే, ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఐల్ బి హ్యాపీ. 4 సంవత్సరాలు అయిపోయి మరి ఉద్యోగం లేదు, ఉద్యోగం వస్తే ఐల్ బి హ్యాపీ. సరే, ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేసుకుంటే ఐల్ బి హ్యాపీ. పెళ్లి అయింది, పెళ్లి అయిన తర్వాత సూపర్వైజర్ పొజిషన్ వచ్చింది, ఇంజనీర్ అయిపోయారు, వయసు 30 వచ్చింది. అరే, అమెరికా వెళ్ళిపోయాడు మీ ఫ్రెండ్, అమెరికా వెళ్ళిపోతే ఐల్ బి హ్యాపీ. H1లో అమెరికా వచ్చారు, మరి ఇక్కడి నుంచి ఇప్పుడు భయమే, ఎప్పుడు జాబ్ అయిపోతుందా? ఇండియాలో 30 సంవత్సరాలకి మీ నాన్నగారు రైల్వేలో పనిచేస్తారు, 30 ఏళ్ళు ఒక చోటే రిటైర్ అయిపోయారు. ఇక్కడ అమెరికాలో అలా కాదు, ప్రతి 6 నెలలు 1 ఇయర్ 2 ఇయర్స్ ప్రాజెక్ట్ చూసుకోవాలి. మరి ఇందులోంచి బయట రావాలంటే గ్రీన్ కార్డ్ వస్తే ఐల్ బి హ్యాపీ. గ్రీన్ కార్డ్ వచ్చే టైంకి 45-50 ఏళ్ళు వచ్చేసాయి, ఎప్పుడు ముసలితనం వచ్చేసి. సరే, పిల్లలు పెద్దలు అయిన తర్వాత కొని సాధన చేస్తాను. తెలుగులో సాధన కెరటాలు తగ్గేది ఎప్పుడు, స్నానం చేసేది ఎప్పుడు అన్నట్టు. ఈ భౌతిక ప్రపంచం అంటే కెరటాలండి, తగ్గవు. ఇది వస్తే బాగుండు, అది వస్తే బాగుండు, అది వస్తే బాగుండు, ఇది వస్తే బాగుండు. డూ యూ అగ్రీ? నేను చెప్తుంది నిజం అవునా కదా? Yes, చాలా Prabhuji. నిజం ప్రభుజీ. అవును ప్రభుజీ, అవును. అవును ప్రభుజీ. అందుకని ఏంటంటే సాధన చేయమంటాను. నేను భగవద్గీత చెప్తున్నాను, వేరే చెప్పట్లేదు. మోడీ ఏమంటారు, నాకు భగవద్గీత కాకుండా వేరే ఇచ్చే గిఫ్టే కనిపించలేదు. ప్రపంచంలో జనాలకు తీసుకునే నాకు ఇవ్వడానికి, ప్రపంచంలో జనాలు తీసుకోవడానికి భగవద్గీత కంటే మంచి గిఫ్ట్ కనిపించలేదంట. గాంధీ ఏమంటున్నారు, ప్రపంచంలో ఏకైక బ్లడ్లెస్ రెవల్యూషన్ అంటే ఇండియన్ రెవల్యూషన్, దాన్ని సాధించింది గాంధీ. గాంధీ ఏమంటాడు చూసుకుని ఆఖరి పేజీలో ఉంటుంది భగవద్గీత asitis.com లో రూపాద రాసేది దారూపం. ఎన్నో కష్టాలు ఉన్నప్పుడు ఒక్కసారిగా భగవద్గీత యాజ్ బుక్ ఓపెన్ చేస్తారండి గాంధీ లాగా. ఒక శ్లోకం చదవగానే నవ్వు మొదలవుతుందంట, హ్యాపీనెస్. అంతే, గాంధీ వెంటనే శక్తి. ఎక్కడి నుంచి వచ్చింది గాంధీకి ఆ శక్తి? భగవద్గీత నుంచి వచ్చింది. ఈ శ్లోకం శ్వేతసూత్రోపనిషత్తు. అందుకని ప్రాప్యవరం నిబోధత, ఈ జనన మరణ చక్రం నుంచి బయటకు వచ్చి మన ఆత్మస్వరూపం తెలుసుకుని మన సెల్ఫ్ రిలేషన్ వచ్చేంత వరకు నిద్రపోకండి, పట్టుదల పెట్టండి. మీరు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కి మీరు పెట్టిన ఎనర్జీ అందులో 50% పెడితే పని జరుగుతుంది. ఇక్కడ ప్రభుపాద ఒక్క వ్యక్తి పాపం 70 ఏళ్ల వయసులో భగవద్గీతను ప్రచారం చేశారు. 108 టెంపుల్స్ కట్టించారు ప్రపంచం అంతా. హౌ మచ్ హ్యాపీ కృష్ణ ఇస్ విత్ లార్డ్ శ్రీల ప్రభుపాద్. సో మీరు కూడా మీకు గోల్ ఉండాలి. మదర్ తెరెసా ఏముంటది, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ డై ఫర్, అంటే దీనికి నా జీవితం ఇస్తానని మీకు లేకపోతే దెర్ ఇస్ నథింగ్ టు లివ్ ఫర్. చైతన్య చరితామృతం ఏమంటది, భారత భూమి సే మనిషి జన్మ హోయిల జార జన్మ సారద కొరి కరో పరోపకార
మీరు భారత భూమిలో మీరు మీకు జన్మ లభించిందా? అది పరమోత్కృష్టం. అందుకని మీ జన్మ సార్థకతం చేసుకోండి. దేనికి? పక్క వాళ్ళకి భగవద్గీత ఇప్పించండి. పక్క వాళ్ళని భక్తి యోగాలు చేయండి. పక్క వాళ్ళని జపం చేయమని చెప్పండి. మీకు గుర్తుంది, మీకు తెలుసా, మీకు ఇదివరకు చెప్పాను. మా గురువు గారు అమెరికన్. ఈ భగవద్గీత గొప్పతనం ఒక జ్యూ నుంచి తెలుసుకోవాల్సి వచ్చింది, నాకు అమెరికన్ దగ్గర నుంచి తెలుసుకోవాల్సి వచ్చింది. మీ అందరికి ఫ్రీగా నేర్పుతున్నాం. వీ డోంట్ ఆస్క్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. ఇఫ్ యూ వాంట్ టు గివ్, దట్స్ అ డిఫరెంట్ థింగ్. ఎందుకు? ఇఫ్ కృష్ణ ఇస్ హ్యాపీ ఫర్ మీ, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ. ఎందుకంటే నా టైం అయిపోతున్నది, నాకు తెలిసింది. కానీ టైం నాకు కాదు, మీకు అయిపోతున్నది. అవునా కదా? నేను ఇదివరకు ఒకసారి యాక్చువల్గా ఒక పెద్ద CEO చెప్పాను, సార్ డూ యూ నో రాజేష్ శ్రీవాస్తవ నెవర్ డ్యాంక్ ఇన్ హిస్ లైఫ్? ఓ రియలీ? Do you know Rajesh Srivastava is very committed to his wife, but he doesn't look for anybody else? I don't know. Do you know Rajesh Srivastava doesn't smoke, doesn't drink? And Rajesh Srivastava takes only salary and gives the money to promote Bhagavad Gita? ఆ వ్యక్తి అన్నాడు, నాకు తెలియదు ప్రపంచంలో 4 వ్యక్తులు ఉంటారని. మీకు తెలుసు తెలీదు, ఆయన కూడా మారిపోయారు. ఇప్పుడు అమెరికాలోని క్రిస్టియానిటీని చాలా అగ్రెసివ్ గా పుష్ చేస్తారు ఫిల్మ్ స్టార్లు అందరూ. ఇండియాలో ఎందుకు పుష్ చేయరు? బిజినెస్ మ్యాన్లు ఎందుకు పుష్ చేయరు? చెప్పుకోవడానికి సిగ్గు మనకి. యాక్చువల్గా అమెరికా గోపాల్ అని వస్తే అమెరికా వాడు జీ పాల్ అంటాడు. వాట్స్ యువర్ నేమ్? జీ పాల్. అలాంటి ప్రభుపాద ఏం చేశారు అమెరికా వచ్చి? యూనో జైన్ బికేమ్ జానకి అండ్ మైకేల్ గ్రాంట్ బికేమ్ ముకుంద. ప్రభుపాద పేర్లు మార్చారు అలాగా. వేదిక్ కల్చర్ని అమెరికాలోనే కాదు, యూరోప్లోనే కాదు, ఆస్ట్రేలియాలో కాదు, ఆఫ్రికన్ కంట్రీస్ ప్రపంచం అంతా ప్రచారం చేశారు. వేదిక్ కల్చర్కి ఒక వాల్యూని తీసుకొచ్చారు. యాక్చువల్గా మీరు యూ ట్రై, అటాక్ ఇస్ ద బెస్ట్ డిఫెన్స్. ఏమంటారు? Anyway, today we'll end it. Any question or comment? I can take one question, otherwise we'll end it. తప్పు మాట క్షమించండి, బట్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ ఆడియన్స్. అండ్ యాక్చువల్లీ ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. మీరందరూ ఒక రిక్వెస్ట్. ఎనీ క్వశ్చన్? ఎనీవన్ హ్యాస్ ఎనీ క్వశ్చన్ ఆర్ కామెంట్? అదర్వైజ్ విల్ ఎండ్ ఇట్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. చాలా బాగుంది ప్రభుజీ. థ్యాంక్స్ ప్రభుజీ. చాలా హరే కృష్ణ ప్రభుజీ. నేను రెడ్డిని మాట్లాడుతున్నాను కాలిఫోర్నియా నుంచి. ఒక చిన్న క్లారిఫికేషన్ ప్రభుజీ. ప్రభుజీ చెప్పండి. మీరు హ్యూమన్ బాడీ అంటే ఈ హ్యూమన్ బర్త్ లో ఇది బాడీ కాదు సోల్ అని అన్నారు కదా ప్రభుజీ. ఇప్పుడు సోల్ అంటే బాడీ లేకుంటే సోల్ లేదు కదా ప్రభుజీ. సో యూ విల్ రికగ్నైజ్ ద సోల్ ఓన్లీ త్రూ ద బాడీ, రైట్? అవును. అట్లాంటప్పుడు హౌ క్యాన్ వి థింక్ దట్ వీఆర్ నాట్ బాడీ బట్ వీఆర్ సోల్? Because if there is no body, there is no soul, Prabhuji. No, that is wrong. The body లేకపోయినా soul ఉంటది. చూసేదానికి అంటే if you want to recognize a soul, you are recognizing through a presence which is in the form of a body. అవును. Okay, body లేకుంటే you can't recognize a soul. ఇప్పుడు నా రెడ్డి సోల్ ఉంది, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మన యుగల్ కిషోర్ ప్రభుజీ సోల్ ఉంది. మీ సోల్ ని నేను చూడాలంటే మీ గుండానే చూడాలి కదా ప్రభుజీ నేను. అవును. మీరు లేకపోతే మీ సోల్ ని నేను చూడలేను కదా. దానికి ఆన్సర్ చెప్పను నేను. చెప్పండి ప్రభు. కృష్ణుడు ఇదే మాట భగవద్గీతలో చెప్తాడు. ఈ వీళ్ళందరూ భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వథ వీళ్ళందరూ ఓల్డ్ అయిపోయారు. బాడీ అన్నది ఏంటంటే వస్త్రం లాంటిది అని చెప్పి కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు 2వ చాప్టర్ లో. అప్పుడు మీరు జాయిన్ అవ్వలేదు. శరీరాన్ని వస్త్రంతో పోలుస్తారు భగవద్గీతలో. ఆత్మ అన్నది యాక్చువల్ జీవి అనమాట. ఆ పిక్చర్ కనిపిస్తున్నదా? సో అందుకని ఏంటంటే ఆత్మకి దేహం అనేది వస్త్రం అనమాట. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి శరీరాన్ని విహాయ జీర్ణాని నవాని దేహే. అందుకని దేహాన్ని వస్త్రంతో పోలుస్తారు భగవద్గీతలో. ఏమంటున్నాడు? ఇప్పుడు మీరు మండే షర్ట్ వేసుకున్నారండి, ఆ షర్ట్ 2 రోజుల తర్వాత మాసిపోయింది. ఈ షర్ట్ తీసి నల్ల షర్ట్ తీసి తెల్ల షర్ట్ వేసుకుంటారు. అంత మేనా మీరు చనిపోయినట్టు కాదు మీరు. అందుకని మనకి చావు లేదు. మనకి ఆత్మ శాశ్వతం.
కానీ డెత్ అంటే ఏంటి? పైన కవరింగ్ పోయి ఇంకో డ్రెస్ వస్తున్నది అంతే. అందుకని కృష్ణుడు దాని గురించి నువ్వు వరి అవ్వక్కర్లేదు అంటున్నాడు. అందుకని ఏంటంటే అందుకని యాక్చువల్లీ ఎవరైనా చనిపోయారు అనుకోండి బాధపడతారు జనాలు. ఎందుకు బాధపడతారంటే మనం చూసే శక్తి లేకపోవడం వల్ల ఆ పైన కవరింగ్ పోయింది కాబట్టి మనతో ఎంతకాలం ఉన్న వ్యక్తి వేరే చోటుకి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి చనిపోలేదు. ఆయన తలక వస్త్రాన్ని మార్చాడు అంతే. ఈ ఒక్క విషయం అర్థమైతే మీకు జాబ్ అంటే భయం ఉండక్కర్లేదు. భయం ఉండదు. కాదు ఒకటైతే ఆ వ్యక్తి వేరే చోటుకి వెళ్ళిపోయాడు. వేరే రూపానికి వెళ్ళిపోయి వేరే డ్రెస్ వేసుకున్నాడు. కుక్క నక్క పిల్ల పందు మనకు తెలీదు. యూనో అందుకని మనం ఏమనుకుంటామంటే చనిపోయినప్పుడు ఆ వ్యక్తి చనిపోయాడు అనుకుంటాం. కాదు. అందుకని సో నిజమైన వాస్తవంగా మృత్యు అంటే ఏంటంటే మన పైన ఉన్న కవరింగ్ పోయింది అంతే. ఆ కవరింగ్ పోవడం వల్ల ఆ లోపల ఆత్మని చూసే శక్తి కళ్ళు అంటే డెడ్ మ్యాటర్, యాక్వియస్ హ్యూమర్, విట్రియస్ హ్యూమర్. యూనో మెడికల్ సైన్స్ చెప్తుంది. ఐస్ అంటే యాక్వియస్ హ్యూమర్, విట్రియస్ హ్యూమర్. ఈ యాక్వియస్ హ్యూమర్, విట్రియస్ హ్యూమర్ కి ఆ స్పిరిట్ చూసే శక్తి లేదు. అదే చనిపోవడం అనుకుంటాం. కాదు. ఆత్మ ఏంటంటే యాక్చువల్ గా చనిపోయిన తర్వాత ఒక 10 రోజులు ఆత్మ అక్కడే ఉంటది. అందుకని పూర్వం ఇండియాలో దీపం పెడతారు. అక్కడ ఎక్కడైతే చనిపోయే వ్యక్తి వాడు దీపం పెడతారు. ఎందుకంటే అక్కడ ఆత్మ ఉంటుంది యాక్చువల్ గా. సో కానీ మనం చూడకపోవడం వల్ల మనం చూడలేకపోవడం, మన కళ్ళు చూడలేవు. యూనో అందుకని ఏంటంటే చనిపోవడం అంటే ఆత్మ కాదు, ఓన్లీ దేహాన్ని విడిచిందని అర్థం అనమాట. ఇప్పుడు ఆ మారిన ఆత్మని మనం ఎట్లా చూడగలం ప్రభుజీ? ఇప్పుడు ఆత్మ దేహాన్ని వదిలి ఇంకో దేహాన్ని తీసుకుంటుంది. ఆత్మని మనం రికగ్నైజ్ చేయలేం కదా ప్రభుజీ. మనం ఇప్పుడు ఆత్మని ఎంతవరకు రికగ్నైజ్ చేస్తామంటే ఒక పర్సనాలిటీ ఉంటది. ఆ పర్సనాలిటీలో మన ఆత్మ ఉంటే ఆత్మను చూడగలం. ఆ ఆత్మ ఇంకో చోటికి పోయినప్పుడు ఆత్మను మనం ఎట్లా రికగ్నైజ్ చేయొచ్చు? చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు ఏంటంటే మనం భగవత్ శాస్త్ర చక్షువులు అంటారు. శాస్త్ర చక్షువులు అంటే శాస్త్రం ద్వారా చూడడం అనమాట. ఇప్పుడు పూర్వక ఇండియాలో మన కృష్ణ ప్రభు వాళ్ళ నాన్నగారు అమ్మగారు చనిపోయిన నేను ఏం చేశానంటే వాళ్ళకి ఆఫరింగ్ చేస్తానని చెప్పి ఆయన చెప్పలేదు, మంత్రాలు చదివాను. ఆకు రూపాయన గ్రద్ద రూపాయన యాస ఈ మంత్రాలు ఉంటాయి యాక్చువల్ గా. ఇప్పుడు ఈ మంత్రాలు చదివినప్పుడు ఏంటంటే వాళ్ళు పిండం చేస్తే పిండ ప్రదానం చేస్తారు. ఆ పిండ ప్రదానం చేసినప్పుడు ఏంటంటే మంత్రాలు చదువుతారు. మంత్రాలు చదివినప్పుడు ఏంటంటే దాంట్లో మంత్రాల అర్థం ఏంటంటే నువ్వు కాకి రూపంలో కానీ గ్రద్ద రూపంలో కానీ వేరే పక్షి రూపంలో కానీ వచ్చి నేను గ్రహించండి అంటే పెద్ద వర్షం పడుతున్నా సరే తనకు రిక్వెస్ట్ సిన్సియర్ అయితే ఆత్మ వచ్చి ఆ రూపంలో వచ్చి తిని వెళ్ళిపోతుంది యాక్చువల్ గా. అందుకని ఏంటంటే మనం ఏంటంటే మన కళ్ళు డెడ్ మ్యాటర్ ని చూడగలవు ప్రభు, కానీ వాళ్ళు ఉన్నారనే మనం గ్రహించాలన్నమాట. యూనో సో గ్రహించి ఏంటంటే అందుకని ఇప్పుడు మనకి సంవత్సరానికి ఒకసారి సంవత్సరకం పెడతాం, తద్దినం పెడతాం. దేవతలు వేరే లోకాల్లో ఉంటే వాళ్ళకి 1 డే మనం 1 year అన్నమాట. అందుకని వాళ్ళకి వేరే బాడీ వచ్చేంత వరకు మనం ఏంటంటే సంవత్సరకం పెడతాం అన్నమాట. తద్దినాలు పెడతారు. ఇదంతా వేదిక కల్చర్ లో మనకి శాస్త్రం ఉంది కాబట్టి శాస్త్రం అనుసరించి వెళ్ళిపోతున్నాం కాబట్టి మనం చేస్తాం. ఇప్పుడు ఈ ప్రెసెంట్ జనరేషన్ ఏంటంటే అంత ఇంగ్లీష్ చదువులు వచ్చి అంత ఎగిరిపోయింది. యూనో అందుకని మీరు మొదటి రోజు మీరు వచ్చినట్టు నా గుర్తు అర్జునుడు ఏమంటాడు, నేను ఎందుకు యుద్ధం చేయనని చెప్పిన దానికి ఈ రీజన్ చెప్తాడు. నేను ఎందుకు యుద్ధం చేయనంటే ఈ వర్ణ సంకరం జరుగుతుంది, వర్ణ సంకరం చేస్తే వాళ్ళకి ఏమి శాస్త్రజ్ఞానం రాదు, రాకపోతే వాళ్ళు పిండ ప్రదానం చేయకపోతే వాళ్ళ తాలూకు పూర్వీకులు నరకంలో శరీరం రాలేదని చెప్పి బాధపడుతుంటారు అని చెప్పి. అందుకేనేంటంటే మన హృదయం ఎప్పుడైతే కల్మషాలు పోయాయో మన హృదయంలో, మనం యాక్చువల్గా కుక్క మనకంటే బాగా చూడగలదు, గబ్బిలాలు మనకంటే బాగా చూడగలవు. కానీ అదే మీరు హృదయంలో మీ కల్మషాలు మీకు పోతే మీరు కూడా మీకు ఆత్మ స్వరూపంలో మీరు సిచ్యువేట్ అయ్యుంటే అప్పుడు మీరు అన్ని చూడగలరు. అందుకని మనం అక్కడికి వెళ్ళడానికి మనకి సాధన అనమాట. మేము రోజు 2 గంటలు మినిమం చేస్తాం, మిగిలిన వాళ్ళు చేయమని చెప్తాం 2-3 గంటలు. సరేనా? ధన్యవాదాలు సార్. విల్ ఎండ్ ఇట్ హియర్ ఎవ్రీవన్. సో ఒక ప్రశ్న ఏంటంటే మీ అందరికి, ఇఫ్ యూ వాంట్ స్పిరిచువల్ గైడెన్స్ అండ్ సపోర్ట్, సాధన మేము మానిటర్ చేస్తామండి. హరే కృష్ణ వందన జపం చేయడం, లేదంటే మంత్ర మెడిటేషన్ చేయమని చెప్తే, సో విల్ మానిటర్ యాక్చువల్గా. దట్ వే వి గైడ్. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ వీ కెన్ హెల్ప్ యూ. సో దానికి మీరు ఫోన్ నెంబర్ ఇస్తే హరిచక్ర ప్రోకి, సో వి కాల్ యూ అండ్ ఫాలో యూ అప్.
మీ అందరికి ఒకటే ప్రశ్న, లాస్ట్ ప్రశ్న. ఈజ్ దిస్ సెషన్ ఇంట్రెస్టింగ్? అన్మ్యూట్ చేసి రెడీ గారు ఎలా ఉందండి సెషన్? ఎనీ సజెషన్స్, కామెంట్స్? వెంకట్ చాలా ప్రభు, బాగుంది ప్రభు. థ్యాంక్ యూ. ఎనీబడి? తెలుసుకుంటున్నాం ప్రభుజీ. అంతకు ముందు ఏదో ఘంటసాల వీడియో ఊళ్ళో పెడితే వింటా తప్పితే గెయినింగ్ నాలెడ్జ్ స్లోగా. అప్పుడు ఏంటంటే మనం కూడా సాత్వికంగా బతకడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ బ్రో, వండర్ఫుల్. ఇంకా థ్యాంక్ యూ మా. ఇంకా లైఫ్ కి పరమార్థం తెలుసుకుంటాం ప్రభుజీ. దట్ ఈస్ వై ద సోల్ రీజన్ బిహైండ్ అండర్స్టాండింగ్ భగవద్గీత అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ ప్రభు. అరుణ ప్రభు? బాగుంది ప్రభుజీ. నాకు ఆలోచించేలా చేస్తుంది. ఇన్నాళ్ళ వరకు ఎలాగున్నాము, ఇప్పుడు ఎలా ఉండాలి అన్నదానికి ఆలోచించేలా చేస్తుంది క్లాస్. మేమేం చేస్తామంటే అందరికి భగవద్గీత బాగా అర్థం అవ్వాలంటే రోజు బాత్రూమ్కి వెళ్ళి అరగంట ఎలా స్నానం చేసి శరీరాన్ని కడుగుతామో బయటకు వచ్చి 10 నిమిషాలు హృదయం కడగాలని చెప్పి కలియుగం తాలూకా మార్గం, హృదయంలో కల్మషాలు పోగొట్టుకోవడానికి మార్గం నామ సంకీర్తనం. కలవు తద్ది హరికీర్తన, మిగిలిన బంద్ చేయవు. ఈ మధ్య అమెరికన్ చెప్తాను అనుకున్నాను యాక్చువల్గా. సో అందుకనంటే ఈ సాధన చేస్తే వేమన ఏమంటాడంటే సాధనమున్న పనులు సమకూరు ధరలోని విశ్వదాభిరామ ఇంద్రవేమ. అందుకని సాధన చేయాలి. హృదయాన్ని అడగాలంటే మూల కూర్చొని మేము హరే కృష్ణ మంత్ర, ఈ మంత్ర మెడిటేషన్ చేస్తాం ప్రభు. మీరు అరగంటలో మొదలు పెట్టారనుకోండి, నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి యూ విల్ హ్యావ్ ఏ హాఫ్ అన్ అవర్ బ్యాంక్ అకౌంట్ ఫర్ 365 days. ప్రభుజీ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇందాక చెప్పింది ఫోన్ నెంబర్ ఇస్తే చేస్తా ఉంటారు కదా, కొంచెం డీటెయిల్ గా చెప్తారా ప్రభుజీ దాని గురించి? బేసికల్ గా ఏంటంటే నా ఫోన్ నెంబర్ ఇప్పుడు మీకు డీటెయిల్స్ ఇస్తే, ఇఫ్ యూ వాంట్ టు, ఇప్పుడు ఏంటంటే స్పిరిచువల్ లైఫ్ ఇది అనేది ఇప్పుడు 5th grade 7th grade 8th grade 10th grade కాలేజ్ ఎలాగా గైడెన్స్, స్పిరిచువల్ లైఫ్ లో కూడా గైడెన్స్ అవసరం ప్రభు. అలాగా దానికి ఏంటంటే వీ డూ దట్, వి గైడ్ పీపుల్. ఇప్పుడు ఏమైనా సజెషన్లు కావాలి, లేదా ప్రాబ్లం వచ్చింది, లేదంటే మెటీరియల్ వరల్డ్ ప్రాబ్లం వచ్చింది, లేదంటే సోషల్ ప్రాబ్లం వచ్చింది, ఫ్యామిలీ రిలేషన్షిప్ ప్రాబ్లం వచ్చింది. సో ఎందుకంటే గైడెన్స్ ఇస్తారనమాట. దానికి ఏంటంటే స్పిరిచువల్ లైఫ్ అంటే స్పిరిచువల్ టీచర్స్ ఉండాలి. సో దట్ యాజ్ ఎ స్పిరిచువల్ టీచర్ వి గైడ్ పీపుల్ అనమాట. అది అర్థమైందా? అరుణ ప్రభు, మీ ఫోన్ నెంబర్ ఒకసారి టెక్స్ట్ చేస్తారండి, నా దగ్గర లేదు మీ నెంబర్. నేను ఫామ్ సబ్మిట్ చేస్తాను ప్రభుజీ. ఓకే. సరే, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఫర్ యువర్ టైమ్ అండ్ సర్వీస్ ప్రభుజీ. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ దట్ వి ఆర్ అండర్స్టాండింగ్ అవర్ లైఫ్ ఇన్ ఎ రైట్ పర్స్పెక్టివ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మళ్ళీ సురేంద్ర గారు, సుమతి గారు, ఐ థింక్ ఫస్ట్ టైం. సెకండ్ టైం ప్రభు. ఓకే ప్రభుజీ, మీ నెంబర్ ఒకసారి టెక్స్ట్ బాక్స్ లో పెడతారా? యాక్చువల్లీ మీ అందరికి కూడా తెలియాలి, నేను ఇంకా సెకండ్ చాప్టర్ నడుస్తుంది. యాక్చువల్గా ఇప్పుడే స్టార్ట్ చేసాను భగవద్గీత. సండే ఫస్ట్ చాప్టర్ నడుస్తుంది. ఫస్ట్ చాప్టర్ అయిపోయింది అఫ్ కోర్స్. సెకండ్ చాప్టర్ మొదలు పెట్టాం. దోస్ హూ వాంట్ టు జాయిన్ దేర్ కెన్ జాయిన్. యాక్చువల్గా అది రేపు సేమ్ టైం 5 o'clock. లేదు అంటే ఇప్పుడే 6:30కి సెకండ్ చాప్టర్ లో ఉన్నాం. 6:30కి ఇంకో 10 minutes లో. యాక్చువల్గా ఫస్ట్ చాప్టర్ లో కృష్ణుడు ఏం మాట్లాడు. సో యూ డోంట్ లూజ్ ఎనీథింగ్. లేదు ఫస్ట్ చాప్టర్ కూడా తెలుసుకోవాలంటే యూ కెన్ కమ్ టు సారీ రేపు అయితే సెకండ్ చాప్టర్ మొదలు పెట్టాం. అది ఇవాళ అయితే సెకండ్ చాప్టర్ అయిపోతున్నది. ఇప్పుడు నెక్స్ట్ 10 minutes లో ఉంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ డూ దట్. డ్రాప్. Yes, please. Drop on this. Thank you. If anybody needs a link, you can take my number and text me. I can send you 601-954-7863. మీ పేరు చెప్పండి ప్రభు. ప్రభుజీ, నా పేరు హర్ష అండి, హరిచక్ర. చాట్ లో పెడుతున్నాను. Thank you. Thank you, Prabhuji. Yeah, thank you, bro. మధు ప్రభు, మీరు ఫస్ట్ టైం అండి ఈరోజు?
టుడే ఈరోజు నా ఫస్ట్ క్లాస్ అండి. మీరు ఎక్కడి నుంచి సార్? మీ వాట్సాప్ లో మెసేజ్ వచ్చిందండి. వాట్సాప్ లో మెసేజ్. న్యూ జెర్సీ అండి, బట్ నేను న్యూ జెర్సీ నుంచి అండి. Just want to make sure, like, you're getting messages. I'm getting messages అండి. యాక్చువల్లీ నేను ఈ ఇయర్ ఆల్రెడీ నేను భగవద్గీత నేర్చుకుంటున్నాను. ఆల్మోస్ట్ 11 చాప్టర్స్ వరకు నేర్చుకున్నాను ఈ ఇయర్. జస్ట్ ప్రొనౌన్సియేషన్ అండ్ రీడింగ్ ఫ్లూయెంట్లీ. Okay. Just meanings focused here, just to trying to learn the Sanskrit. Next. So this is a good class to understand inner meanings of each sloka. Oh yeah. Very detailed. Prabhuji almost 20 years నుంచి చేస్తున్నారు. So ప్రభుజీ వెళ్ళిపోయాడా? ప్రభుజీ డ్రాప్ అయ్యారు. డ్రాప్ చేశారా? ప్రభుజీ డ్రాప్ అయ్యారు. ఎస్. ఓకే. ప్రభుజీకి ఒక ఈమెయిల్ పంపించాను, నాకు అది పంపిస్తానని ఒకసారి రిమైండ్ చేయరా? ప్రభుజీకి ఈమెయిల్ పంపించాలా? అర్థం కాలేదు. నేను ప్రభుజీకి టెక్స్ట్ చేశాను ఈమెయిల్, నా ఈమెయిల్. సరే నేను రిమైండ్ చేస్తాను. ఓకే ప్రభుజీ, బాయ్. ఒకసారి నాకు ఫోన్ చేస్తారు తర్వాత. చేస్తానండి మీకు. హరే కృష్ణ. హరే కృష్ణ.